రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వెనకబడింది అనేటటువంటి మాటను ఎప్పుడూ ముఖ్యమంత్రి చెబుతూనే ఉన్నారు. నిధుల కొరత వెంటాడుతుందనేటటువంటి అంశాన్ని కూడా పదే 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 వివరిస్తున్నారు. అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం, ఎర్రచందనం లాంటి ఎన్నో వనరులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే వేల కోట్ల నిధులు అనేటివి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక జిల్లాని, అట్లీస్ట్ ఒక జిల్లాని, చిత్తూరు జిల్లా లాంటి ఒక జిల్లాని పూర్తిగా టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసి టీటీడీ నిధులను వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంది. కానీ చిత్తూరు జిల్లాలో పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే ఎక్కడ సహకార సంఘాలు అనేటటువంటి సహకార సంఘాల ద్వారా ఏర్పడినటువంటి ఫ్యాక్టరీలు కానీ, పాల ఫ్యాక్టరీ, చక్కెర ఫ్యాక్టరీ లాంటివి ఎన్నో కూడా ఇప్పటికే మూతపడ్డాయి. ఎప్పటి నుంచో వెంకటేశ్వర స్వామికి ఉచిత సేవలు అందించేటటువంటి రైతులంతా కూడా వాళ్ళ తీవ్రమైనటువంటి నష్టాలను, కష్టాలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మనతో పాటు ఈ అంశంపై చర్చించడానికి సామాజికవేత్త పురుషోత్తం రెడ్డి గారు మన ఎదుట ఉన్నారు. ఆయన్నే మరిన్ని అంశాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పటికే రాష్ట్రం నిధులు వెనకబడి ఉంది అంటున్నారు. మరి ఎందుకు వెనుకబడిన చిత్తూరు జిల్లా లాంటి వాటిని కానీ, తర్వాత ఇక్కడ సహకార సంఘాలు కుంటుపడుతున్న సామాజిక బాధ్యతగా కానీ, లేదా ప్రభుత్వ వైపు నుంచి కానీ వీటన్నిటిని ఎందుకు తీసుకోవడం లేదు? ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సహజంగానే హైదరాబాద్ లాంటి రెవెన్యూ సోర్స్ కోల్పోయిన తర్వాత ఆర్థికంగా కొంత ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. ఇందులో ఎటువంటి డిస్ప్యూట్ కూడా లేదు. అన్ని పార్టీలో కూడా ఇది ఏకాభిప్రాయం ఉంది. అలాంటి డిస్ప్యూట్ లేనటువంటి ఈ విషయం పట్ల తర్వాత తిరిగి హైదరాబాద్ లాంటి రెవెన్యూ సోర్స్ రాష్ట్ర ప్లేస్ని ఎంచుకోవాలంటే అంత త్వరగా సాధ్యం కాదు, టైం పడుతుంది. అలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా చేయాల్సి ఏంటంటే ఇతర ఉన్నటువంటి అన్ని రకాల ప్రకృతి అవకాశాలు, అయితే నేచురల్గా ఉన్నటువంటి సోర్స్ని ట్యాప్ చేసుకుని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో అనేకం ఉన్నా మన చిత్తూరు జిల్లాకు పరిమితంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి చిత్తూరు జిల్లాను చూసుకున్నప్పుడు మనకు ఉన్నటువంటి నేచురల్ సోర్స్ తిరుమల తిరుపతి దేవస్థానం, మీరు అన్నట్టు ఎర్రచంద్రం కడప అంతా కలిపి ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా చిత్తూరు జిల్లాతో ముడిపడినటువంటి వ్యవస్థ. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రెండు రకాలుగా చూడాలి. ఒకటి, దేవస్థానం అన్న తర్వాత దానికి ఒక సపరేట్ నిబంధనలు ఉంటుంది కాబట్టి దాని నిధులు ఖర్చు పెట్టడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. అంటే దేవాదాయ చట్టాలు అవన్నీ ఉంటాయి. వాటి జోలికి కూడా వెళ్లకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిత్యం తన అవసరాల కోసం కొంటున్నటువంటి వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల్ని పూర్తిగా చిత్తూరు జిల్లా నుంచే సేకరించగలిగితే, ఉపయోగించుకోగలిగితే, కేవలం మార్కెట్ అవకాశం కల్పిస్తేనే, ఇంకేం వాళ్ళు ఒక్క రూపాయి కూడా అదనంగా జిల్లాకి అవసరం లేదు, చేస్తే కూడా చిత్తూరు జిల్లాను అద్భుతంగా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుందనేది మనకు అనేక సమాచారాలు బట్టి తెలుస్తుంది. ఆ కోణంలో టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ టీటీడీ వివాదాల్లోకి వెళ్ళదు, నేచురల్ అవకాశాలు చిత్తూరు జిల్లాకి గణనీయంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనకు ప్రత్యేకించి చిత్తూరు జిల్లా వ్యవసాయం దగ్గరికి వచ్చేటప్పుడు, వ్యవసాయంలో ప్రత్యేకించి ఇప్పటి వరకు మన వైపు ఉన్నటువంటి రెండు వాటికి ఫేమస్ చిత్తూరు జిల్లా. చెరుకు విస్తారంగా పండుతుంది. వాళ్ళు పండిస్తున్న, రైతులు పండిస్తున్న పంటల మీద ఆధారపడి రెండు మూడు సహకార చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. ఒకటో రెండో ప్రైవేటు చక్కెర కర్మాగారాలు కూడా ఉన్నాయి. అదే స్థాయిలో కొన్ని నాకు తెలిసినంత వరకు 750 నుంచి 800 టన్నులు పర్ ఇయర్ చక్కెర అవసరం ఉంది. ఎందుకు ఈ చక్కెర ఈ కర్మాగారాల నుంచి కొనుగోలు చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది కదా. అలాగే సహకార సంఘాలు ఉపయోగపడతాయి, రైతులు ఉపయోగపడతారు, నిరుద్యోగులకు ఉపాధి కూడా లభించేటటువంటి అవకాశం ఉంది కదా. తిరుమల తిరుపతి దేవస్థానం కానీ లేదా దాని వైపు నుంచి ప్రభుత్వం కానీ ఎందుకు ఈ ప్రయత్నాలు చేయడం లేదు? మనం రాయలసీమలో ఉన్నాం కాబట్టి రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అని, అందులో భాగంగా చిత్తూరు జిల్లా వెనుకబడిన ప్రాంతం అని జనరల్గానే అనుకుంటాం. కానీ కొన్ని లెక్కలు చూస్తే మనం చాలా వాటిలో అడ్వాంటేజ్ పరిస్థితి ఉన్నాం. ఉదాహరణ, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపరీతంగా ఆత్మహత్యలు రాష్ట్రం జరిగాయి. అప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లా కన్నా తక్కువ ఆత్మహత్యలు చిత్తూరు జిల్లా జరిగింది. నిజానికి పేదరికం ఉన్న జిల్లాలో ఎక్కువ జరగాలి, అందుకు భిన్నంగా జరిగింది. వర్షపాతం చూసినా కృష్ణా, గుంటూరు కన్నా ఎక్కువ వర్షపాతం చిత్తూరు జిల్లాలో ఉంది. అంటే ఇది కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకు ఆత్మహత్యలు తక్కువ జరిగాయి? వర్షపాతం కొంత ఉండడం, అడవులు ఉండడం, పోడు భూములు ఉండడం కారణంగా రైతులు ప్రభుత్వం నుంచి రూపాయి సహాయం లేకపోయినా ఒక గొర్రెను, ఒక బర్రెను, చిన్న చిన్న అనుబంధ సమస్యలు పెట్టుకొని బతికిపోయారు. అంటే జీవనోపాధికి భయం లేని వాతావరణం చిత్తూరు జిల్లాలో ఉంది. అందువల్ల చిత్తూరు జిల్లాను కొంత భిన్నంగా కూడా మనం చూడాలి. మీరు అన్నట్టు చెరుకు సంబంధించి చిత్తూరు జిల్లాలో రెండు ప్రధానమైనవి, ఒకటి చెరుకు, రెండోది పాలు. చెరుకుని మనం మొదటి అంశంగా చూసినప్పుడు చెరుకు పెద్ద ఎత్తున చిత్తూరు జిల్లాలో ఉత్పత్తి అవుతుంది. ఈ ఉత్పత్తి అవుతున్న చెరుకులు రెండు రకాలు, ఒకటి షుగరు, రెండోది బెల్లం. నిజానికి బెల్లం ఇంటర్నేషనల్ మార్కెట్లోనే చిత్తూరు జిల్లా బెల్లానికి ఒక మంచి డిమాండ్ ఉంది.
చిత్తూరు జిల్లాలో ఉత్పత్తి అవుతున్న మొత్తం బెల్లం కానీ, అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ ద్వారా ఉత్పత్తి ఉన్న షుగర్ కానీ, రెండింటినీ కానీ 90% తిరుమల తిరుపతి దేవస్థానం అవసరాలు సరిపోతాయి. ఇంకో 10% ఆ చిత్తూరు జిల్లా అవసరాలకు కూడా చాలదు. నిజానికి ఈ రెండింటినీ పెంచితే కూడా మార్కెటింగ్ అవకాశం చిత్తూరు జిల్లాలో ఉంటాయి. ఇంటర్నేషనల్గా ఇంటి మార్పులు వచ్చిన ఈ రంగంలో చిత్తూరు జిల్లా వరకు ఈ మార్పులు ఎన్ని వచ్చినా కూడా తట్టుకుని నిలబడుతుంది. అలాంటి అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడో ఇతర ప్రాంతాల్లో కొనుక్కునే బదులు చిత్తూరు జిల్లాలోనే కొనుక్కోగలిగితే తక్కువ ధరకు వస్తుంది. ఇటు రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ఆ రకంగా షుగర్ మరియు బెల్లం రైతుల సమస్యను ఒక శాశ్వత పరిస్థితిలో టీటీడీకి మంచి అవకాశం ఉంది. ఆ రకంగా టీటీడీని మోడరైజ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇక్కడ చిత్తూరు జిల్లాని 2 విధాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తూర్పు భాగం పూర్తిగా రాయలసీమలో కోస్తా ప్రాంతంలాగా తలపిస్తూ ఉంటుంది. అక్కడ మదనపల్లి కానీ, తంబళ్ళపల్లి కానీ, చిత్తూరు ఏరియాలో పీలేరు కానీ, ఇటువంటి ఈ ప్రాంతాలను చూసినప్పుడు పూర్తిగా కరువు 2 పార్శ్వాలు కనిపిస్తాయి ఇక్కడ. ఓకే, దాని విషయం ఎట్లా ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి పంటలు 2 చెరకు ఇక్కడ మెయిన్గా వస్తుంది, చక్కెర నుంచి వస్తుంది. ఇప్పటికి 3 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి చెరుకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. ఎందుకు గవర్నమెంట్ ఇక్కడ సమన్వయం చేసి ఆ చక్కెర ఫ్యాక్టరీ దగ్గర నుంచి చక్కెరను కొనుగోలు చేసే విధంగా ఎందుకు చేయకూడదు? ప్రతి రాష్ట్రంలో సహకార రంగాన్ని సమర్థవంతంగా నడపడంలో ప్రభుత్వాలు అనేక రాజకీయ కారణాలు ఇస్తే సమర్థవంతంగా వ్యవహరించట్లేదు. దాంట్లో ఉన్న లోపాలు వాటికి మనం పోయే బదులు సహకార రంగం ప్రధాన ఇప్పుడు సమస్య ఏంటి? వాళ్ళ దగ్గర ఉత్పత్తి యొక్క చక్కెరని కొనుగోలు లేకపోవడం అనేక కారణాలు. ఎప్పుడైతే కొనుగోలు లేకపోతా ఉందో వాళ్ళకి రావాల్సిన డబ్బులు రాకపోవడం, రైతులకు బకాయిలు పడడం, మొత్తం వ్యవస్థ కొలాప్స్ అవుతుంది. అంటే ఈ సహకార రంగాన్ని సమర్థవంతంగా నడపడంలో వచ్చిన మంచి అడ్డలు చిత్తూరు జిల్లాలోనే ప్రైవేట్ రంగంలో బ్రహ్మాండం నడుస్తుంది. సహకార రంగం చక్కెర ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగం నడపట్లేదు. కారణం ఏంటంటే లోపం ఎక్కడో ఉంది. ఆ లోపాన్ని కనిపెట్టడం సమస్య, అది వేరే సబ్జెక్ట్. కానీ ఈరోజు ప్రధానంగా డిమాండ్ లేదు కాబట్టి మేము ఈరోజు కోఆపరేటివ్ సెక్టర్ మూలబడింది అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ లేకుండా కొన్ని పరిమితులు ఉండొచ్చు. కానీ చిత్తూరు జిల్లాలో ఒక పెద్ద మార్కెట్గా టీటీడీ ఉన్నప్పుడు మనకు టీటీడీకి అవసరమైనటువంటి ప్రతి టన్నుని మన యొక్క షుగర్ని టీటీడీకి ట్రాన్స్ఫర్ చేయగలిగితే మనకు డిమాండ్ అనేది సమస్య పరిష్కారం అయిపోతుంది. ఆ తర్వాత చిత్తూరు జిల్లా వరకు మనం షుగర్ ఫ్యాక్టరీలో ఇచ్చి కోఆపరేటివ్ రంగంలో డిమాండ్ మీద నడపవచ్చు. ఆ రకంగా రైతులకు కూడా ఇన్ టైంలో ఇచ్చేస్తే చిత్తూరు జిల్లాలో రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నడపడానికి అవకాశాలు పుష్కలంగా టీటీడీ ద్వారా లభిస్తాయి. ఇక్కడ మనం ఇంకొక మాట కూడా ప్రాక్టికల్గా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వ్యవహారాన్ని చేతికి తీసుకుని రైతు దగ్గరికి వెళ్ళి చెరుకు కొనుగోలు చేసి చక్కెర తయారు చేయించుకుని లేదా రైతు దగ్గరికి వెళ్ళి బెల్లం కొనుగోలు చేసి ఇది సాధ్యమయ్యేదేనా? ఖచ్చితంగా ఈ ప్రశ్న చాలా న్యాయమైంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కెపాసిటీ, భక్తుల సౌకర్యాలు, వాళ్ళకున్న అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీ కూడా అది. వాళ్ళు అంతవరకు బాగా నిర్వహిస్తున్నారు. వాళ్ళు తీసుకెళ్ళి ఈ రొటీన్ మార్కెట్లో పడేస్తే ఖచ్చితంగా టీటీడీ వ్యవస్థ పాడైపోతుంది. కానీ మనకు టీటీడీలో ఒక అనుభవం ఉంది. కుప్పం కేంద్రంగా విద్యాలయాలకు ఉచిత భోజనాలు పెడుతున్నారు టీటీడీ విద్యా సంస్థలు. వాళ్ళకి సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు కూరగాయల కోసం వెచ్చిస్తాం టీటీడీ. ఎక్కడైనా కొనాల్సిందే. అందుకని ఒక మోడల్గా తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాధికారిగా ఉన్న ఒకరి చొరవతో కుప్పం నియోజకవర్గంలో 2 మండలాలు, గూడిపల్లి, ఇంకో 2-3 మండలాల్లో అక్కడి నుంచి కూరగాయలు కొనాలని నిర్ణయించుకున్నారు. దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? మార్కెట్ కమిటీలు ఇన్వాల్వ్ చేసి, ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే జోక్యం చేసుకొని ఆడొక సొసైటీగా రైతులకు ఏర్పాటు చేశారు. అక్కడ సేకరించడం, మంచి కూరగాయలు టీటీడీకి కావాల్సిన క్వాలిటీని సెట్ చేయడం, ఇవన్నిటినీ ప్రభుత్వం చేసింది. కొనుగోలు సంవత్సరానికి టీటీడీ 5 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఇక్కడ ఎక్కడ టీటీడీ పాత్ర లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ని సమర్థవంతంగా నిర్వర్తించి రైతుకి టీటీడీకి అమ్మేంత వరకు అనుసంధానకర్తగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఒక హాస్టల్లో భోజనాల కోసమే 2 మండలాలు బాగుపడ్డాయి. అంటే ఒక హాస్టల్. దీని అనుభవం ఏం తెలుస్తుంటే టీటీడీ పని చేయలేదు. టీటీడీ డబ్బులు వెచ్చిస్తుంది వాళ్ళ అవసరాల కోసం. కానీ దానికి కావాల్సిన క్వాలిటీని రైతులకి మధ్యవర్తిత్వం వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆ పని చేయగలిగితే టీటీడీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ పని చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారం ఒక వ్యవస్థకు సంబంధించి తన వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి. కొత్త రాష్ట్రం వచ్చింది, ఎన్నెన్నో వ్యవహారాలు ఉన్నాయి. ఇలాంటి వ్యవహారాలన్నింటినీ వదిలేసి ఈ అదనంగా ఉన్నటువంటిది, ఈ అదనపు బాధ్యత అని రాష్ట్ర ప్రభుత్వానికి అనిపించేటటువంటి అవకాశం. ఆ ప్రశ్న అన్యాయమైన ప్రశ్న. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంటి? ప్రజలకి, మార్కెట్కి అనుసంధానకర్తగా ఉండాలి. అంతకుమించిన పనే లేదు. ఆల్రెడీ సహకార సంఘం ఉంటుంది. దానికి సహకారం రంగం ఒక అంశం అయితే 70% మంది ఎవరు రాష్ట్రంలో ఉన్నది రైతులు.
వాళ్ళకి కావాల్సిన ఉత్పత్తి అయిన వస్తువుల్ని మార్కెటింగ్ చేసి ఫెసిలిటేటర్ రోల్ కూడా ప్రభుత్వం పోషించకపోతే ఇంకా అర్థం లేని ప్రభుత్వం అవుతుంది. అంటే ఖచ్చితంగా ఆ పని ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత. ఫెసిలిటేటర్ రోల్ కూడా పోషించకపోతే ఇంకెందుకు ప్రభుత్వం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి అది కష్టం కాదు. ఒకవేళ ప్రజలు అది కష్టమని భావిస్తారు, రేపు మునిగిపోతే వాళ్ళకి కాంపన్సేటివ్గా కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. దాంట్లో 10 కోట్ల రూపాయలు మార్కెటింగ్ ఖర్చు పెడితే సమర్థవంతంగా ప్రజలు వాళ్ళు బతుకుతారు. ఇక్కడ ఇంకొక రెండో అంశం కూడా మనకు ప్రధానమైనటువంటి అంశం చిత్తూరు జిల్లాలో కనిపిస్తుంది. చిత్తూరు జిల్లాలో దాదాపుగా 32 లక్షల లీటర్ల పాలు రోజుకి ఉత్పత్తి అవుతున్నాయి. ఈ పాల ఉత్పత్తిని బేస్ చేసుకొని ఒక్కొక్క ప్రైవేటు కంపెనీలు రకరకాల హెరిటేజ్ అని, శివశక్తి అని, దొడ్ల అని, ఇంకోటని రకరకాల ప్రైవేటు డైరీలు వచ్చేసాయి. అదేవిధంగా విజయ డైరీ కూడా గవర్నమెంట్ విజయ డైరీ ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒక సహకారంతో చిన్న డైరీ నడుస్తుంది. ఈ పాలన్నీ బయట పోయే బదులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రభుత్వ విద్యా సంస్థలకి, ఆసుపత్రులకి వచ్చే భక్తులకి పాలిస్తున్నారు. కొన్ని లక్షల, కొన్ని వేల లీటర్ల పాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అవసరం, నెయ్యి అవసరం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ దీన్ని కూడా ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదు తిరుమల తిరుపతి దేవస్థానం? మొదట చేసుకోదగిన అవకాశం ఉన్నది పాలుని. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం గడిచినటువంటి ఫైనాన్స్ ఇయర్లో కూడా దాదాపు 500 కోట్ల రూపాయలు ఈ వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులకు కేటాయించింది. 500 కోట్ల రూపాయల అక్షరాలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏం జరుగుతుందంటే అంతా భక్తులు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, కొనుక్కునేది ఎందుకనే చెప్పి వస్తారు. తప్పు. గడిచిన ఫైనాన్స్ ఇయర్లో 500 కోట్లు ఖర్చు పెట్టారు. అందులో ఒక్క నెయ్యికే 200 కోట్లు ఖర్చు పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అవసరం ప్రతిరోజు నెయ్యికి మాత్రమే దాదాపు 10 టన్నుల నెయ్యి వాడతారు. 10 టన్నుల నెయ్యిని మనం నెయ్యి ఉత్పత్తిని ప్రక్రియ చూసినప్పుడు 25 లీటర్ల ఆవు పాలు అయితే 1 లీటర్ నెయ్యి వస్తుంది. ఆ లెక్కను చూసినప్పుడు 10 టన్నుల నెయ్యి కావాలంటే దాదాపు 30 లక్షల లీటర్ల పాలు అవసరం ఒక రోజుకి. అంటే 30 లక్షల లీటర్లు సేకరిస్తే దాని ద్వారా వచ్చే నెయ్యి ఒక రోజు టీటీడీ అవసరం సరిపోతుంది. మనం టెక్నికల్గా చూసినప్పుడు చిత్తూరు జిల్లాలో మొత్తం ఉత్పత్తి అయ్యే పాలు 30 లక్షల లీటర్లు. కాబట్టి చిత్తూరు జిల్లాలో మొత్తం పాలు నెయ్యికి మాత్రమే ఉపయోగించిన టీటీడీ రోజు అవసరం సరిపోతుంది. ఆ ముక్కలు చూసినప్పుడు ఇంకా కూడా రెట్టింపు పాల ఉత్పత్తికి కావాల్సిన లోన్లు రైతులకు ఇవ్వగలిగితే ఇంకా రెట్టింపు ఉత్పత్తి చేసినా కూడా టీటీడీ అవసరాలు తీరిపోవడం, మిగతా జిల్లా మార్కెట్ని అది బీట్ చేస్తుంది. ఆ రకంగా చిత్తూరు జిల్లాలో సమిష్టంగా పాలు ఉత్పత్తి చేయడం, ఆ పాలుని ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఉంటుంది. మీరన్నా ఇంకో ప్రశ్న, పాల అవసరాలు కూడా తీసుకుంది. భక్తులకి పాలు ఇస్తున్నారు, చాలా కాలేజీలకి ఉన్నాయి. ఇవి అదనం నేను చెప్పిందాన్ని కేవలం నెయ్యికే మనం చెప్తాం. ఆ రకంగా చూసినప్పుడు చిత్తూరు జిల్లా ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ప్రధానంగా చెప్పి ఎక్కడ తీసుకొస్తున్నారు దాన్ని? 100% కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొస్తున్నారు. ఫలితం ఏమవుతుంది? ఒకటి, అక్కడ ఫ్యాక్టరీ పోతూ ఉంది. రెండో అంశం, ఈ జిల్లా నుంచి పాలు కొనుగోలు లేకపోతా ఉంది. నేనంటుంది మన చెప్పే ప్రధానంగా కోఆపరేటివ్ రంగం ఉంటే మంచిది. కోఆపరేటివ్ రంగం పొరపాటు, అది రాదు అనుకుంటే ప్రైవేట్ రంగంలో మీరు పెట్టిన చిత్తూరు జిల్లాలో కానీ ఆ నెయ్యి ఉత్పత్తి అయితే చిత్తూరు జిల్లా పాలకి డిమాండ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఆపరేటివ్ రంగం, అది సాధ్యం కానప్పుడు మీకు ఇష్టమైనటువంటి ప్రైవేట్ రంగంలో పెట్టండి. కాబట్టి ఆ బెంగళూరులో ఉత్పత్తి చేసేవాడు కంపెనీని కానీ చిత్తూరు జిల్లాలో పెట్టి ఇక్కడ పాలు కానీ వాడు కొనుక్కోగలిగితే చాలా సమస్యలు పరిష్కారం ఉంటాయి. ఆ రకంగా ఈ పని అంతా ఎవరు చేయాలంటే మళ్ళీ కూడా మన మొదటి ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. వాళ్ళకి కావాల్సిన క్వాలిటీని మన నెయ్యి వరకు సప్లై చేసి దాన్ని కొనే బాధ్యత మాత్రం టీటీడీ తీసుకోవాలి. అవి రెండు చేయగలిగితే పాల సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే మన పక్క జిల్లాల కడప, అనంతపురం, కర్నూలు కూడా దీన్ని కొన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ మనం అలాగే ఇంకొక అంశాన్ని కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సహకార సంఘం వీలు కాకపోతే సహకార సంఘాన్ని వీలు చేసుకోగలిగితే విజయ డైరీని ఇప్పటికే మూసేసినటువంటి విజయ డైరీని తెలుసుకోవచ్చు. చివరికి కొన్ని వేల ఉద్యోగాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా కూడా ప్రభుత్వ భారం కొంత ప్రభుత్వం పైన యువతకు ఉద్యోగాలు ఇవ్వగలిగాము, ఉపాధి కల్పించామనేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా. ఎందుకు ఇట్లాంటి చొరవలు చూపలేకపోతుంది? మనకు ప్రపంచ బ్యాంకు నివేదికలు కానీ ఐక్యరాజ్య సమితి కూడా నివేదికలు ఇచ్చారు. దాదాపు 1000 మంది శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా తిరిగి రైతులకు చిన్న కమతాలు ఉన్న రైతులు, మన చిత్తూరు జిల్లాలో కూడా ఆంధ్రప్రదేశ్లో చిన్న కమతాలు ఉన్న రైతులు, వీళ్ళకి మార్కెటింగ్ అనేది పెద్ద సమస్యగా మారుతూ ఉంది. కాబట్టి వీటికి ఎట్లా ప్రభుత్వ ఇంటర్ప్రిటేషన్ ఉండాలని పెద్ద చర్చ నడుస్తుంది. 1000 మంది శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా తిరిగారు. అందులో చిత్తూరు జిల్లాలో జరుగుతుంది. వాళ్ళు ప్రధానంగా 2 సమస్యలు తీసుకుంటారు. మార్కెటింగ్ అనేది పెద్ద సమస్యగా ఉంది చిన్న కమతాలకి, రైతుకి. కాబట్టి వాళ్ళు ఏం సలహా ఇచ్చారంటే కోఆపరేటివ్ రంగాన్ని ప్రపోజ్ చేశారు.
సహకార రంగాన్ని కానీ సమర్థవంతంగా ప్రభుత్వం నిర్వహిస్తే ఇంకే పని ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు. విత్తనాలు ఇవన్నీ సపోర్ట్ చేస్తే ప్రకృతి కొంత ఉపయోగపడితే ఖచ్చితంగా రాష్ట్రంలో లాంటి చిత్తూరు జిల్లా లాంటి ప్రాంతాల్లో అసలు ప్రభుత్వం యొక్క కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టకుండా నేరుగా చేయొచ్చు. అంటే సహకార రంగంలో ది మోడల్ అంటున్నారు వాళ్ళు. కొన్ని 2011 సంవత్సరాన్ని కోఆపరేటివ్ సెక్టర్ ఇయర్ అని పెట్టేశారు. అంటే దాని యొక్క ప్రాధాన్యతను ఐక్యరాజ్య సమితి ఆ విధంగా గుర్తించింది. అంటే అది పరిష్కారమని ఐక్యరాజ్య సమితి చెప్పింది. చిత్తూరు జిల్లా అనుభవంలో పెద్ద చర్చ ఏం లేదు. చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ రంగంలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులు మూతపడడం ఏంటి, అన్ని రాజకీయ పార్టీలు తలా ఒకటి. ఇంతవరకు మన చంద్రబాబు హెరిటేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అందరూ ఉన్నాయి, పేర్లు చెప్పుకుంటే అవసరం లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, జిల్లాతో సంబంధం లేని రాజకీయ నాయకులు కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే ఈజీగా అంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మనకు కోఆపరేటివ్ సెక్టర్ని ధ్వంసం చేసింది తప్ప కోఆపరేటివ్ సెక్టర్ సాధ్యం కాదు అంటే ఏమీ లేదు. సాధ్యం అవుతుంది, కానీ ప్రభుత్వం ఆ రకమైన చిత్తశుద్ధి చూపగలిగితే ఒక 3-4 కోఆపరేటివ్ సెక్టార్లో చిత్తూరు, మదనపల్లి, తిరుపతి, నగిరి ప్రాంతాలు చేయొచ్చు. అవసరమైతే కడప, కర్నూలు, అనంతపురం, రాయలసీమ జిల్లాల్లో కూడా ఇవి పెట్టచ్చు. ఎందుకంటే రాయలసీమ జిల్లాలో వర్షపాతం చిత్తూరు జిల్లాలో ఉన్న నీటి వనరులకు చాలా పరిమితులు ఉన్నాయి. అంటే అనేక వివాదాల కారణంగా ఇప్పటికిప్పుడు అద్భుతాలు చేయకపోయినా, ఇప్పుడు వరకు ప్రాజెక్టులు కట్టకపోయినా ప్రకృతిలో ఉన్న అవకాశాలు ఉపయోగించుకొని టీటీడీ ఉపయోగించగలిగితే చిత్తూరు జిల్లా, రాయలసీమ ప్రాంతానికి కనీసం బతకడానికి ప్రభుత్వం నుంచి 50 పైసా ఖర్చు లేకుండానే చేయడానికి ఉన్న అవకాశాన్ని ప్రభుత్వం కానీ విద్యతో ఆలోచించగలిగితే ఒక మంచి ఫలితాలు ఇచ్చొచ్చు. వెలుగుబడిన రాయలసీమకు అభివృద్ధే కాదు, ఆర్థిక రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడినటువంటి సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ఒక జిల్లా బాధ్యతని దేవుడికి అప్పగించే సరదైన అవకాశం రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు. దురదృష్టవశాత్తు ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు కానీ ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైపుగా ఆలోచించగలిగితే గరిష్ట ప్రయోజనాలు ప్రజలకు అందించేవారు. ఇది చర్చలో ఉన్నటువంటి సారాంశం. ఎట్లా తీసుకున్నప్పటికీ కూడా సహకార రంగాన్ని బతికించాలి అనేటటువంటి విషయం వెల్లడవుతుంది. దీని ద్వారా జీవనోపాధి కలగడమే కాకుండా రైతులకు కూడా, యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా రైతులకు కూడా మంచి లాభం చేకూర్చుకుంటే అవకాశం ఉంది. జిల్లా పాడి పరిశ్రమగాను, అలాగే వ్యవసాయ రంగంలో చెరుకుకు గాను మంచి పటిష్టత ఏర్పడేటటువంటి అవకాశం ఉందనే అంశాలు వెల్లడవుతున్నాయి. ఇంతటితో ఈ చర్చను ముగిస్తున్నాం. మరో రోజు ఓ చర్చతో కలుద్దాం.